ఏంటి ఇబ్బంది పడుతున్నావు? నేను దాండియాలో చాలా ఎగిరిన, కాళ్ళు నొస్తున్నాయి. ఏంటిది? లైఫ్ లాంగ్ ఫుట్ మసాజర్. ఈ ప్రోడక్ట్ వాడాక నా లెగ్ పెయిన్ ఇలా వెళ్ళిపోయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, పైగా కూపన్ కోడ్ కూడా ఉంది. అది అప్లై చేస్తే 5% డిస్కౌంట్. మీ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ థాట్ ప్రాసెస్ బాగుంటుంది కిరణ్. మొన్న ఎస్కేన్ కూడా చెప్తున్నారు వన్ ఆఫ్ ద ప్రెస్ మీట్లో, నా సినిమా కొంచెం బడ్జెట్ ఇష్యూ అవుతుందంటే కిరణ్ అబ్బవరం లేదు, నా బడ్జెట్ నా రెమ్యునరేషన్ ఇప్పుడు ఏం అవసరం లేదు, తర్వాత చూసుకుందాం, లేదంటే తగ్గించినా పర్లేదనే ఒక భరోసా ఇచ్చాడు. అందువల్ల నేను చాలా కంఫర్టబుల్గా చెన్నైలో స్టోర్ అనేది పూర్తి చేయగలుగుతున్నాను అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నేను సార్ వాళ్ళకి కూడా ఏం చెప్పానంటే, సార్ వాట్ ఎవర్ ఐ చార్జ్ ఐ టేక్ ఇట్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ లాస్ ఇన్ ద ప్రాజెక్ట్ ఐఎమ్ రెడీ టు పే యూ బ్యాక్. ఓకే, ఎందుకంటే ఓకే, ఇప్పుడు నేను చేసిన అందరు ప్రొడ్యూసర్లకి నేను చేశానో లేదో ఇప్పుడు ఐ డిడ్ బ్రో. నాకు నన్ను నమ్మి గోపాలకృష్ణ గారు అనే అతను ఒక బడ్జెట్ పెట్టాడు, నేను ఎక్సీడ్ చేశాను, జెన్యున్గానే ఎక్సీడ్ అయ్యాను. నేను ఒక బడ్జెట్లో చేయాలనుకున్నాను, సినిమా మీద ప్రేమ పెరిగిపోవడమో లేకపోతే రీషూట్లు పెట్టి ఇంకా ఏదో చేయాలనేది అయింది. గట్టిగా ప్రమోట్ చేసాం, అంతా చేసాం, వెరీ హ్యాపీ. నేను ఆయనకి ఇచ్చిన మాట కన్నా నా తప్పదు, నేను ఇంకా కొంచెం ఎక్కువ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే సినిమాలు కానీ లేకపోతే ఏంటంటే వెన్ దెర్ ఈజ్ ఏ థింగ్, నేను ఛార్జ్ చేసేది ఇప్పుడు వాట్ ఎవర్ అనుకుంటాం కదా, నాకు ఇంత ఉంటుందని. రేపు ఎనీథింగ్ లాస్ కానీ వస్తే ఏంటి అంటే నేను ముందు స్ట్రైట్ అవైనా ప్రొడ్యూసర్స్కి చెప్తున్నాను, సార్ ఇఫ్ ఒకవేళ ఇంత అయితే ఇంతవరకు నేను రెడీగా ఉన్నాను అన్నది చెప్తున్నాను. సూపర్. సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ ఉంటే ఎకో సిస్టమ్ అనేది బాగుంటుంది. అదే